సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. పొద్దుటూరులోని ఒక ఆస్తిని కొనేటి కాలంలో 23-366 గల ఆస్తిలో లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి ప్రొద్దుటూరులో ఉండే ఎంసీ మహబూబ్ దౌలా ఒక తప్పుడు మనిషి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి అధికారులను పక్కదోవ పట్టించి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిన అబ్దుల్ సత్తార్ నంద్యాల సబ్ రిజిస్ట్రార్ గారి సస్పెండ్కు కారణమైనాడు. అసలు దాంట్లో ఎలాంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది స్టే ఆర్డరే లేదు. దాంట్లో మేము పోయి ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు పోయి మొత్తం విన్నవించాము, మొత్తం వివరించి చెప్పారు. వాళ్ళు దీని మీద సరైన ఇది విచారణ చేయకుండా ఏకపక్షంగా ఆయన సస్పెండ్ చేశారు. సో దీని మీద మళ్ళా సరిగా విచారించి ఇది చేయాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో అసలు ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన దౌలా, ఈ ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ అయిన రామదాసు, కడప డిఆర్ అయిన పివిఎన్ బాబు గారు సరైన విచారణ చేయకుండా ఏకపక్షంగా లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి ఈ సార్ సస్పెండ్కు కారణమైనారు. సో దయవుంచి అధికారులు దీని మీద సరైన విచారణ చేసి ఈ మహబూబ్ దౌలా అనే అతనికి ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామదాసు మరియు డిఆర్ పివిఎన్ బాబు గారికి ప్రభుత్వము మరియు అధికారులు కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీకు జరిగిన అన్యాయం పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? లిఖితపూర్వకంగా రాసి చెప్పారా? మేము లిఖితపూర్వకంగా తాడేపల్లిలోని ఐజీ ఆఫీస్కు వెళ్ళేసి కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మొత్తం అంతా జరిగిన విషయం అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా డాక్యుమెంట్ అన్నీ చూసి పరిశీలించి దీంట్లో ఏం తప్పులేదు, మా కింది స్థాయి అధికారులు ఏదో పొరపాటు పడినట్టున్నారని చెప్పి వాళ్ళకు మా ముందరనే ఫోన్ చేసి కొద్ది విచారించి తగు విధంగా ఇచ్చేసి సబ్ రిజిస్ట్రార్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ రివోక్ చేయాల్సిందిగా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు సరైన విచారణ చేసి వాస్తవాలను మొత్తం అన్ని చూసి గమనించి మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి, మమ్మల్ని పిలిచిన మేము కూడా విచారణగా హాజరవుతాము. ఇవన్నీ చూసి మా దగ్గర ఉన్న పక్క రికార్డును వాళ్ళు ఈ అనవసరంగా దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా దౌలాకి కోర్టుల వివాదాలు ఉన్నాయి. వేరే అసలు దౌలాకు ఈ ఆస్తికి ఎలాంటి సంబంధమే లేదు. అసలు అతను ఒక అలిగేషన్ మనిషి, 420 లిటిగేషన్ మనిషి. అతను ఎప్పుడు వివాదాల్లోకి వెళ్తుంటాడు. ఈ మనిషే మొత్తం అంతా ఇది చేసి లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి తప్పుడు సమాచారం అధికారులను కూడా తప్పుదోవ పట్టించినాడు. మీకేం న్యాయం కావాలంటే ఇప్పుడు మాకు వచ్చేసి మా రికార్డు, మా డాక్యుమెంట్ అన్ని పరిశీలించి చూసి మాది పర్ఫెక్ట్ ఉన్నాయి. సో దీని మీద స్టే ఆర్డర్ కూడా ఎలాంటి స్టే ఆర్డర్ కూడా లేదు. స్టే ఆర్డర్ 23/2015లోనే ఎక్స్పైర్ అయిపోయింది. లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పిన ఈ సబ్ రిజిస్ట్రార్ ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్కు, ఈ షేక్ మహబూబ్ దౌలాకు మరియు కడప డిఆర్ అయిన వీళ్లకు సరైన విచారణ చేయకుండా సస్పెన్షన్ చేసిన వాళ్ళ మీద ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.